టీడీపీ జనసేన సీట్ల సర్దుబాటు ఎందుకో కొలిక్కి రావటం లేదు. కనీసం మూడో వంతు సీట్లు కూడా ఇవ్వనని చెబుతున్న బాబు వ్యూహం వెనక అసలు కదేంటి? పవన్ అడుగుతున్న సీట్లెన్ని, బాబు ఇస్తానంటున్నవి ఎన్ని? బాబు ఎన్ని సీట్లు ఇస్తే అన్నిటితో జనసేన సర్దుకుపోవాల్సిందేనా? చంద్రబాబు కుటిల రాజకీయాలపై జనసేన రగిలిపోవటానికి కారణం ఏంటి? ఇంతకీ తాజా చర్చల్లో ఇద్దరి మధ్య ఏం జరిగింది? వాట్స్ ది స్పెషల్ స్టోరీ? పవన్ కళ్యాణ్ కి అడిగినన్ని సీట్లు ఇచ్చేంత సీన్ లేదంటున్నారు చంద్రబాబు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పార్టీకి కనీసం మూడో వంతు సీట్లు కూడా ఇచ్చేందుకు అంగీకరించడం లేదు. మేమిచ్చిన సీట్లే తీసుకోవాలని తెగేసి చెప్పేశారు. తాజా చర్చల్లో తమకు కనీసం 50 నుంచి 60 సీట్లు కావాలని పవన్ కళ్యాణ్ ప్రతిపాదన పెట్టారు. అయితే చంద్రబాబు మాత్రం జనసేనకి అన్ని సీట్లు ఇచ్చే అవకాశం లేదని ఈ భేటీలో స్ట్రెయిట్ గా చెప్పేశారు. అవకాశవాద రాజకీయాల్లో ఆరితేరిన బాబు మినిమం 20 నుండి 25 సీట్లకు మించి ఇచ్చేది లేదని తేల్చేశారు. పవన్ కళ్యాణ్ 50 సీట్లు అడిగినా అక్కడ పోటీ చేసేందుకు జనసేనకి అభ్యర్థులు లేరన్న అంశాన్ని చంద్రబాబు పదే పదే లేవనెత్తి సీట్ల విషయంలో పవన్ నోరెత్తకుండా చేశారు. పోటీ చేసేందుకు అభ్యర్థులు లేనప్పుడు 50 నుంచి 60 సీట్లు ఇస్తే దానివలన నష్టపోతామని నిర్మోహమాటంగా బాబు సూటిగా చెప్పేయడంతో చేసేదేమీ లేక పవన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో సీట్ల సర్దుబాటుపై ఎలాంటి ఏకాభిప్రాయం రాకుండానే ఈ చర్చలు ముగిశాయి. చంద్రబాబుతో పొత్తు చారిత్రక అవసరమంటూ ముందు నుంచి పవన్ కళ్యాణ్ ఊదరగొట్టారు. ఒకవైపు ఎన్డీఏలో ఉంటూనే మరోవైపు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయంగా పూర్తి అనైతిక వైఖరిని పవన్ కళ్యాణ్ ప్రదర్శించారు. దీనికి చిత్ర విచిత్ర థియరీలు పవన్ కళ్యాణ్ చెప్పుకుంటూ వచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుకు అడ్డంగా పడుకుని పవన్ కళ్యాణ్ నిరసన తెలపడం నుంచి నాయకులు కార్యకర్తలతో చర్చించకుండానే రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద పొత్తు ప్రకటించడం వరకు హై డ్రామా నడిపారు. గతంలోనూ సీట్ల పంపిణీపై పలుమార్లు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అయినా సరే చంద్రబాబు మాత్రం పవన్ కి సీట్లపై క్లారిటీ ఇవ్వలేదు. పైగా పవన్ కళ్యాణ్ తో ప్రతి మీటింగ్ కు క్రమక్రమంగా జనసేనకు ఇచ్చే సీట్ల సంఖ్యను తగ్గిస్తూ చాలా చోట్ల అనధికారికంగా పొత్తులు పక్కన పెట్టేసి కొంతమందికి సీట్లు ఇచ్చేవారు. దీంతో తాము మోసపోతున్నామంటూ జనసేన క్యాడర్ గగ్గోలు మొదలైంది. చివరకు ఆదివారం జరిగిన మీటింగ్ లోనూ అదే జరగడంతో జనసేన నేతలు రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు మన భవిష్యత్తు ఏంటని జనసేన నేతలు రగిలిపోతున్నారు. బాబు వైఖరిని, అవకాశవాద రాజకీయాలను ప్రశ్నిస్తున్నారు. మూడింత ఒక వంతు సీట్లు కూడా ఇవ్వడం లేదంటే జనసేనను చంద్రబాబు ఎంత చీప్ గా చూస్తున్నారో అర్థమవుతుందని జనసేన నేతలు మండిపడుతున్నారు. ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. అసలు ఎప్పట్లోగా ఈ విషయం తేల్చేస్తారో బాబు స్పష్టం చేయాలని సూటిగా ప్రశ్నిస్తున్నారు. మరికొంతమంది పవన్ కళ్యాణ్ వైఖరిపై మండిపడుతున్నారు. ముందు జాగ్రత్తగా చంద్రబాబుతో ఎలాంటి సీట్ల చర్చలు లేకుండా పొత్తు ప్రకటించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని, చంద్రబాబు ఇప్పుడు తన వెన్నుపోటు నైజాన్ని పొత్తు విషయంలోనూ చూపిస్తున్నారని రగిలిపోతున్నారు.